దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుని సంఘమా, దేవుడు తన మహిమలో తన సంకల్పంలో ఈ భూమి ఉత్పత్తి అయిన దానికి ముందే, జగత్తు పునాదికి ముందే ఏర్పాటు చేసిన ధన్యుల గుంపులు మనందరివి కూడా, ధన్య జీవితాలు మనందరివి. భూమి మీద అందరూ పుట్టిన తర్వాత ఏవో సంపాదించుకుంటారు, కానీ దేవాది దేవుడు మనం పుట్టకముందే మహా గొప్ప రక్షణ మనకు సంపాదించి పెట్టేశాడు. ఎంత భాగ్యవంతులము, ఎంత ధన్యజీవులము నిజంగా. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సచ్ ఎ బ్లెస్డ్ పీపుల్ వీఆర్. మనందరం కూడా అంతటి ధన్యజీవులం. ఆ ధన్యతతో దేవుని దివ్యలేఖనంలోనికి మనందరం ప్రవేశించుదాము. చదువుకున్నటువంటి వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు మనకు ఈరోజు చెప్పాలని, ఉపదేశించాలని ఆశపడి తన దాసుని నన్ను ప్రేరేపించి ఈ మాటలు చదివింప చేశాడు. అదేంటంటే, ఆహాబు అనేటువంటి దుష్ట రాజు ఒకడు ఉండేవాడు. ఇశ్రాయేలీల మీద దావీదు రాజు మొట్టమొదటి వాడైతే, ఆ మొదటి రాజు దావీదు మొదలుకొని ఆ పరంపరలో, ఆ వరుస క్రమంలో వచ్చిన ఇజ్రాయేలు మీద పరిపాలన చెయ్యాలి అనుకున్న రాజుల్లో ఒక దుష్టమైన, భయంకరమైన, క్రూరుడైన, క్షుద్రుడు అయినటువంటి ఒక రాజు ఉండేవాడు. వాడి పేరు ఆహాబు. ఏం పేరండి? ఆహాబు. వాడి భార్య పేరు, ఇంకా దారుణంగా దుష్క్రియలు చేసేటువంటి స్త్రీ, దాని పేరు యెజబెలు. ఎవరండి? యెజబెలు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని గల్లు గల్లుమని గజ్జలు తొడుక్కుంటూ క్షుద్ర పూజలు చేస్తూ, అమావాస్య నాడు యవ్వన బిడ్డలను ఆ యొక్క క్షుద్ర బలిదేవతల యొక్క బలిపీఠం మీద వారి పీకలు ఖర ఖర కోసి బలి ఇచ్చినటువంటి క్షుద్ర దేవతలకు మహా గొప్ప పూజ్యురాలు. అంటే పూజారి, పూజ చేసేటువంటి పూజ్యురాలు అన్నమాట. వారికి పూజ్యురాలు, మనకు కాదు. అలాంటి దుర్మార్గురాలకి భర్త ఈ అహాబు రాజు. ఆ అహాబు రాజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో మనకు అద్భుతమైనటువంటి ఆనవాలు మహా గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా కాలము, తాను చేసిన పరిచర్య చూసుకుంటే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాంటి దుష్టరాజుల కాలములో ఆ దుష్టుడు రాజ్యము చేసి దిగిన తర్వాత ఇంకొక దుష్టుడు ఆ రాజ్యాన్ని ఎక్కాడు, ఆ కుర్చీని ఎక్కాడు. వాడి పేరే అహజ్యా. ఎవరండి? అహజ్యా. ఈ అహజ్యా అన్నవాడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం మీద. ఎవరు ఏర్పాటు చేసిన రాజ్యం అది? ఇశ్రాయేలు దేశం ఎవరిది? దేవునిది. ఇశ్రాయేలు అనే పేరు పెట్టిన వారెవరు? దేవుడు. ఇశ్రాయేలు అనే నామకరణము చేసినది దేవాది దేవుడు. యాకోబును పిలిచి యాకోబు గర్భములో నుంచి 12 మంది సంతానమును పుట్టించి ఆ 12 మందిని ఇసుక రేణువులంత విస్తారముగా వారికి సంతును దయచేసి, సంతానమును దయచేసి ఈరోజు భూమి మీద ఇశ్రాయేలు దేశం అనే ఒక దేశాన్ని ఉనికిలోనికి తెచ్చిన వాడు దేవాది దేవుడు. వాడికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి మోషేనిచ్చాడు, వారికి ప్రవక్తలనిచ్చాడు, వారందరికీ కట్టడలనిచ్చాడు. వారి మధ్య దేవుడు తన యొక్క గొప్ప లేఖనములను, దేవుడు తన గొప్ప యుగయుగాల సంకల్పములను వారికి తెలియజేసి ఈ భూలోకమంతటికి కూడా వారికి శిఖావుంగరముగా, ఒక మకుటముగా, ఒక కిరీటముగా ఉంచదలిచి ఈ భూమి మీద ఇజ్రాయేల్ అనే ఒక అద్భుతమైనటువంటి జాతిని, దేశమును నాటినవాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి దేవుడు నాటిన ఇజ్రాయేలు దేశం మీద ఒకానొక దుర్మార్గుడు వాడిని రాజు చేసి, నా దేశాన్ని పరిపాలించురా అని దేవుడు రాజరికం చేతిలో పెడితే, ఒకానొక దుష్టుడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడి పేరు అహజ్యా. వాడు షోమ్రోను మీద రాజై ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాడి ఇంటి మేడగది మీద నుంచి కిటికీ ఒకటి ఉండేది. ఆ కిటికీ మరి ఓపెన్గా ఉండేదో ఏమో కానీ
ఆ కిటికీ మీద నుంచి ఈ రాజు ఒకసారి జారి పడిపోయాడు. పడిపోయి దీర్ఘకాలంగా రోగగ్రస్తుడు కూడా అయిపోయాడు. అయితే ఈ రోగగ్రస్తుడు అయిపోయిన తర్వాత వాడికి వచ్చిన ఒక దుర్మార్గపు దుష్టాలోచన ఏంటో తెలుసా? వారి యొక్క రాజ సైనికుల్లో, రాజదూత రాయభారుల్లో కొందరిని పిలిచి, దూతలారా ఇలా రండి అని చెప్పి వారితో ఒక మాట చెప్తున్నాడు. మీరు ఎక్రోను అనే ప్రాంతంలో బయల్జబూలు అనే ఒక దేవత ఉంటుంది, ఒక క్షుద్ర దేవత ఉంటుంది, ఒక పూజ చేయించుకునేటువంటి ఒక అన్య దేవత ఉంటుంది. మనకేం కావాలో చెబుతూ ఉంటుంది, పతి వేస్తూ ఉంటే, సోది చెప్తూ ఉంటే, మనం డబ్బులు ఇస్తూ ఉంటే మనకేం కావాలో ఎగ్జాక్ట్గా చెప్తూ ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి నేను బాగుపడతానో లేదో, మళ్ళీ ఈ రాజ్యానికి ఆరోగ్యవంతుడైన రాజుగా ఉంటానో లేదో ఒక్కసారి మీరు ఎక్రోనుకు వెళ్ళి ఆ బయల్జబూలు అనే దేవత దగ్గరికి వెళ్ళి నా కోసం మీరు విచారణ చేసి రండి అని ఆ దుర్మార్గుడు రాయబారులకు ఆజ్ఞాపించాడు. ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడో లేదో పరలోకమందు దేవుడు రౌద్రంతో నిండిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఉనికిలోనికి ఆయన సేవకుడిని, ఆయన ప్రవక్తని పిలుస్తున్నాడు. ఏమని? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను, ఏలియా నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇలా చెప్పు, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా? అయితే మాట వినండి. దేవుడు మీతో సెలవిచ్చుచున్నది ఏమిటంటే, బాబు నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమగుదువని ఏలియా ఆ పంపబడిన దూతలతో సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా అంటే మామూలు మనిషి కాదండి. ఏలియా ఏం చెప్తున్నాడు తెలుసా? ఏలియా ఎవరు తెలుసా? రేయ్ అని లోకానికి చిటిక వేసి ఈల వేసి పిలిచినవాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, లేదా బయల్జబూలు, ఎక్రోను దేవత, అష్టారోతు దేవత, ఎల్లమ్మ తల్లి, పుల్లమ్మ తల్లి, ఆ తల్లి ఈ తల్లి దేవత అయితే దాన్ని సేవించండి. అంతేగాని రెండింటి మధ్య నాటకాలు ఆడతామంటే యెహోవా ఏలియానైనా నేను ఊరుకోను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యెహోవా ఏలియాలు ఎక్కడ కనిపించట్లేదండి. ఏలియా యెహోవా ఉన్నాడు కానీ యెహోవా ఏలియాలు ఎక్కడ కనిపించటం లేదు. చాలా విచారకరము సంఘాల్లో, చాలా విచారకరము దేవుని సేవకుల మధ్య, దేవుని సంఘాల మధ్య యెహోవా ఏలియాలు కనిపించట్లేదు. అందరూ రాజీ అయిపోయిన గెహాజీలే కనిపిస్తున్నారు. అందరూ రాజీ పడిపోతున్నటువంటి వారే కనిపిస్తున్నారు. కానీ రోషము కలిగిన ఏలియాలు సంఘాల్లో పుట్టడం లేదు. దేవుని వాక్యమునకు విరోధంగా ఒక ప్రవచనం పుట్టిందో లేదో, ఒక ఆలోచన పుట్టిందో లేదో, ఏయ్ అనుకొని లేచాడు అన్నమాట. ఏం పుట్టింది? ఎల్లో ఎక్రోన్లో బయల్జబూలు అనే మన ఇష్టదేవత ఉంటుంది, మన పితృదేవత ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి నేను బాగుపడతానో లేదో కనుక్కొండ్రా అని దూతల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా సిగ్గులేని క్రైస్తవుల మధ్య, సిగ్గులేని కాపర్ల మధ్య చాలా మంది రెండు తలంపుల మధ్య ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఇటు ఆదివారం ఆరాధన చేసేస్తారు, అటు ఇంకొక దగ్గరికి వెళ్ళి సోమవారం సంతోషి మాత దగ్గర కూడా వెళ్ళిపోతారు. 4వ రోజు నాగపట్నం వెళ్ళిపోతారు, 7వ రోజు ఆదివారం దగ్గర కూడా వచ్చేస్తారు. దుర్మార్గులైన క్రైస్తవులు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, లేదు మీరు అనుకున్నట్టు లోకములో మీ దేవుడు ఉంటే లోకం దగ్గరికి వెళ్ళి పడిచావండి. కానీ మీరు లోకంలో ఉంటూ మళ్ళీ ఆదివారం దేవుడి దగ్గరికి వస్తూ దేవుని పరువు తీయకండ్రా అని చెప్పి చచ్చిపోయిన సంఘం యొక్క సారాంశాన్ని దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. దేవుని కోపం వచ్చింది. ఏలియా లే అన్నాడు. దగ్గున లేచాడు ఏలియా. లేచి కొంతమంది దుర్మార్గులు బయల్జబూల్ దగ్గరికి వెళ్తున్నారు. అంటాడు దేవుడు, ఎంత రోషమో, ఇజ్రాయేలులో దేవుడు లేడనుకున్నారేంట్రా? దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఇశ్రాయేల్లో దేవుడు లేడా? ఇశ్రాయేలును స్థాపించింది దేవుడు కాదా? అబ్బా, రోషం అండి. నిన్ను పుట్టించింది ఎవడు? నీ ఆత్మ ఎవడిది? నీ శరీరం ఎవడిది? నీ ప్రాణం ఎవడిది? ఇవన్నీ నేను చేస్తే నీకు మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో తెలియజేయడానికి ఇంకొక దేవత ఉందా? రమ్మని చెప్పు, నీ దేవతల్ని నిన్ను కూడా రమ్మని చెప్పు, జాగ్రత్త అని చెప్పి ఒక భయంకరమైన సన్నివేశం చెప్తున్నాడు. ఒక విషయం చెప్తున్నాడు. అదేంటో తెలుసా? ఇదిగో దూతలారా, మిమ్మల్ని పంపించాడే అహజ్యా, వాడితో ఇలా చెప్పండి. అదేంటంటే, ఎక్కిన మంచము దిగకుండా మంచం మీదే మరణమై చస్తావు అని చెప్పండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముహూర్తం చూస్తూ చర్చికి వస్తున్న వాళ్ళారా, నాగపట్నం వెళ్తూ నక్క వేషాలు వేసుకుని మళ్ళీ చర్చికి వస్తున్న వాళ్ళారా, కోడూరు వెళ్తూ గూడూరు వెళ్తూ మళ్ళీ వచ్చి గుండు గీసుకుంటూ దేవుని దగ్గరికి వచ్చేసి అక్కడ ఇక్కడ అన్నింట్లో కూడా చేయి పెట్టి ప్రభురాత్రి భోజన సంస్కార పరిశుద్ధ సరుకుల్లో కూడా చేయి పెడుతున్నటువంటి వాళ్ళారా, జాగ్రత్త, ఎక్కిన మంచం దిగకుండా చేస్తారు. నేను కాదు చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఎక్కిన మంచం. దేవునికి ఎంత కోపం వచ్చిందో. ఇజ్రాయేల్లో దేవుడు లేడట్రా? దేవుడు లేడా? నా దేశం మీదకి నా రాజు నువ్వై ఉండి నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ నా చేత సృష్టించుకొని ఎక్కడికో వెళ్తావా? పత్తేసుకుని వస్తావా? నీ శరీరం ఎవడిది? వీడు రాజు అట. మళ్ళీ నీ రాజ్యం ఎవడిది? రాజ్యములను నియమించుచు ఆ కుర్చీల మీద రాజులను నియమించుచున్న సర్వలోకమునకు రారాజైన వాడను నేను కానా? 1000 కొండల మీద పశువులన్నీ నావి కావా? నావి కావా? సర్వభూమియు దాని సంపూర్ణతయు నావి కావా? వెండియు బంగారమును నావి కావా? సూర్య చంద్ర నక్షత్రాదులు నావి కావా? ఇన్ని నావై ఉండగా బయల్జబూలుకు నీ అనారోగ్యమే పట్టిందట్రా? ఫుల్. ఎక్కిన మంచం దిగకుండా చస్తావుగాక అని చెప్పు అని పంపించాడు. దేవుడు రోషం కలిగినోడండి, రోషం కలిగినోడు. నీకు చేతనైతే ఆయన ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన తెలియకుండా, ఆయన ఎవరో నిజంగా ఏమీ తెలియకుండా ఆయన శక్తిని అండర్ ఎస్టిమేట్ చేస్తూ, ఆయన ఇచ్చింది తింటూ, ఆయన ఇచ్చింది పీల్చుకుంటూ, ఆయన ఇచ్చింది అనుభవిస్తూ నువ్వు ఇంకొక యజమానుణ్ణి కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తే, దేవుడు అన్నాడు, నా మహిమను వేరొకరికి అది ఇచ్చువాడును కాను. ఆయన రోషం కలిగినోడండి. చాలా మంది రోజు అందరూ కూడా చచ్చిపోయినటువంటి సంఘాలే సజీవమైనటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాం అంటారు, చచ్చిపోయిన పిల్లలుగా బతుకుతారు. మా దేవుడు సజీవుడు, మరి మీరెవరు? చచ్చిపోయిన వాళ్ళం. వాళ్ళు దేవుడు సజీవుడు అని చెప్పుకుంటారు విశ్వాసులు, క్రైస్తవులు. మరి మీరెవరయ్యా అంటే చచ్చిపోయిన వాళ్ళు అండి. సజీవుడైన వాడికి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారండి ఎక్కడైనా? కానీ చచ్చిపోయిన సంఘాలు, సారము చచ్చిపోయిన సంఘాలు, వేర్లు చచ్చిపోయిన సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయి. యెహోవా ఏలియాలు కరువైపోయారు, అందుకే రోషం చచ్చిపోయి బతుకుతున్నారు చాలా మంది. మా దేవుడు నిజంగా దేవుడే. ఒకవేళ యోబులా చెప్పాలి, యెహోవా నన్ను చంపినను ఇంకను ఆయన కొరకు నేను కనిపెట్టేదను, ఎదురు చూసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది భక్తులకు? అంటే నిన్ను చంపేస్తే, నీకు డబ్బులు లేకుండా చేసేస్తే, నువ్వేవో పాడు పనులు చేసావు, దానికి గాను దేవుడు కొంత శిక్ష ఇస్తే దేవుడు నీకు మంచోడు కాదా? దేవుడు లేకపోయినట్టేనా? అప్పుడే నీకు రెండో తాట వచ్చేయటమేనా? అది న్యాయమేనా? దేవుడు అడుగుతున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 పడవల మీద స్థిరపడతారు? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంత పెద్ద ఛాలెంజ్ చేశాడంటే, ఏలియా, 850 మంది క్షుద్ర పూజారులారా రండ్రా అన్నాడు. వచ్చారు, ఆ బయలు ప్రవక్తలందరూ వచ్చారు. ఈరోజు మనం తేల్చుకుందాం, ఒక సత్యం, ఒక విషయం తేల్చుకుందాం. కర్మెలు కొండ మీదకి వెళ్దాం. యెహోవా దేవుడైతే అక్కడ చూసుకుందాం. ఒకవేళ మీరు సేవిస్తున్నట్టు మీ బయలు దేవతే దేవుడైతే అది కూడా అక్కడే తేల్చుకుందాం రండి అని చెప్పి వారందరినీ పిలిచాడండి. పిలిస్తే వాళ్ళు కూడా వెళ్ళారు, ఇతను కూడా వెళ్ళాడు, కర్మెలు కొండ ఎక్కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి పందెం కాసుకుందాం, బెట్టింగ్ వేసుకుందాం. ఏంటా బెట్టింగ్ అంటే? 2 వర్గాలు. మీరేం చేస్తారంటే ముందు ఒక కందకం తవ్వండి. ఏం చేయాలా? కందకం. కందకం అంటే పెద్ద గొయ్యి, పెద్ద
గొయ్యి తవ్వండి, దాని నింపుగా నీళ్ళు నింపండి, దాని నింపుగా పచ్చి కట్టెలు పేర్చండి. ఆ పచ్చి కట్టెల మీద 2 ఎద్దులు, బలమైన పుష్టి కలిగిన ఎద్దులు వధించి ఆ రక్తం ఓడుతున్నటువంటి మాంసపు కండలు తీసుకొచ్చి ఆ పచ్చి కట్టెల మీద పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా మీరు సేవిస్తున్నట్టు బయలుదేవుడే దేవుడైతే, బయలుదేవతే దేవుడైతే మీరు ఎక్కువ మంది కనుక మీరు ముందు ప్రార్థించండి రా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఉదయం మోకరించారండి. ఉదయం మోకరించి ఏదేదో చెప్పేసి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నారు. పక్కన ఏలియా ఉండి కొంచెం గట్టిగా ప్రార్థించండి రా, నిద్ర చేస్తున్నాడేమో మీ దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక అని చేస్తున్నాడు. వాళ్ళేమో ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపు ఇంకా ఆగక కొన్ని కత్తులు తీసుకున్నారు. కొంతమంది కత్తులు తీసుకొని కర్ర 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 ఒళ్ళంతా కోసుకున్నారు. బయలా 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 అంటే ఉంటే కదా బయలు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బయలు స్వామి అంటే ఏ స్వామి లేదు, అసలు ఏమి లేదు, ఉంటే కదా వాడు వస్తాడు. కేకలేస్తున్నారు. ఒకవేళ గట్టిగా ప్రార్థన చెయ్యండి, మీ దేవుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాడే, మీ దేవుడు కొంచెం ప్రయాణాలు ఎక్కువ, కొంచెం సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నాడేమో, కొద్ది గట్టిగా పిలవండి రా అని చెప్తే వాళ్ళు ఇంకా అరుస్తున్నారు. బయలా 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 అపహాస్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకున్న టైం వచ్చేసింది. ఎగ్జాక్ట్ 3 అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఆపేశారు. ఏ దేవుడు లేడు, దెయ్యం లేదు, శక్తి లేదు, ఏం లేదు, ఉంటే కదండి పలుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే సరే అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని అందరితో సవాల్ జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు చూడండి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, అది ఆ మాట కావాలా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచు. దిస్ ఇస్ ప్రార్థన ఓవర్, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 గంటలు చేయలే, గంట చేయలే, 3 గంటలు చేయలే. వెరీ ఓన్లీ సింపుల్ ప్రేయర్. ఇశ్రాయేలులో దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు నీవేనని, నీ కార్యములన్నీ నీ సేవకుడైన నేను నీ సెలవు చేతే చేస్తున్నానని బయలుపరచు అనగానే రోషము కలిగిన దేవుడు ఉగ్రుడైపోయి పరలోకము నుంచి, ఆకాశము నుంచి అగ్ని దించి కందకాన్ని, పచ్చి నీళ్లను, కట్టెలను, మాంసపు కండలను కర్ర 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 కరిగించి మన చూలిపోయేలాగా, ధూళిలాగా, బూడిదలాగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లెక్కల ప్రకారం, వారి యొక్క బెట్టింగ్ ప్రకారము 850 మంది ప్రవక్తలను వెంటనే కత్తి దూసి 450 మంది దుష్ట ప్రవక్తలను కర్ర కర్ర కర్రమని నరికి చంపేశాడు ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగినోడండి. అసలు పందెమేంటో తెలుసా? నేను గెలిస్తే మీ అందరిని నరికి చంపేస్తాను, నేను ఓడిపోతే మీ అందరూ కలిసి ఎంత మంది ఉన్నారో అన్ని మొక్కలు మొక్కలుగా నరుక్కోవచ్చు నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం అండి, రోషం రోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా ధైర్యం అంటే దేవుడు అండి, ఆయన మారడు. ఆయన గుండె చూసి కాదు, ఆయన గొప్పతనం చూసి కాదు, ఎత్తు చూసి కాదు, లావు చూసి కాదు, దేన్ని చూసి కాదు. యెహోవా నరుని వేషమో చూడడు. దేవుడు నరుని యొక్క గుండెలో దేవత్వం ఎంత గట్టిగా ఉందో అది చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పక్షాన్ని నిలిచిన వాడు సింహపు గుండెలాగా ఉండాల్సిందే, ఎందుకంటే దేవాది దేవుడు అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వ శరీరులకు దేవుడను నేను, నాకు అసాధ్యమైనది నాది నమ్మాడు. ఉన్నది ఉన్నట్టుగా ఇంత తులం కూడా తక్కువ చేయకుండా నమ్మాడు ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మాడు. ఆ రోజు ఇశ్రాయేలు దేశానికి అద్భుతమైన సత్యము నిరూపించబడిన రోజు, సత్యము గెలిచిన రోజు, సత్యము ఉత్సాహంతో, ఉరుకులతో, ఉజ్జీవంతో విజయ కేరింతలు కొట్టిన రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క రోజైనా బతికితే ఏలియాలాగా బతకండి. ఎస్, అంతే. బతికితే ఏలియాలాగా బతకండి. వన్ డే 1 మినిట్ బతకండి, చచ్చిపోండి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బతికితే ఒక్కరోజు just like Elijah. Allow me, Lord, to live just like Elijah, your prophet, living prophet.
అద్భుతమైన ప్రవక్త అండి, రోషం కలిగిన ప్రవక్త అండి. ఒకరోజైనా ఏ రోజైనా ప్రభు తరపున, సమస్యల తరపున, అన్యాయం తరపున, అక్రమం తరపున ఎప్పుడైనా వాక్య ఖడ్గం పైకెత్తావా? ఏంట్రా ఈ దుష్టబోధ అని దుర్మార్గ బోధలు బోధిస్తున్నా కూడా కొంతమంది పాస్టర్లు, దేవుని చిత్తం అండి, వాళ్ళకి అలాగ బయటపరచబడింది, మనకి ఇలా బయలుపరచబడింది. అవునా? వాక్యము దేవుని వాక్యమట ఒకడికి ఒకలాగా బయలుపరచబడుతుందట, ఇంకొకడికి ఇంకొకలాగా బయలుపరచబడుతుందట. దేవుని చిత్తం అండి, మీకు అలా నడవమన్నాడు, మాకు ఇలా నడవమన్నాడు, మీకు అలాగ ఆరాధన చేయమన్నాడు, మాకు ఇలాగ ఆరాధన చేయమన్నాడు. అవునా? రకరకాలు ఉంటుందా దేవుని వాక్య చిత్తం, రకరకాలు ఉంటుందా దేవుని సిద్ధాంతం. రోషం కలిగినోడు రండ్రా, దేవుని దేశాన్ని పట్టుకొని దెయ్యాల రాజ్యంగా మారుస్తున్న మీకు ఇదే నా సవాల్ అన్నాడు అన్నమాట. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగి బతకండి సంగమా. మీ దేవుడు అన్యాయస్తుడు కాదు, చేతకానోడు కాడు కాడు. మన దేవుని కొంచెం చోటు మార్చేద్దామని చెప్పి దేవుని కూడా కొందరు చోటు మార్చేస్తుంటారు. ఇక్కడి నుంచి అక్కడ దించుతారట, అక్కడి నుంచి ఇంకొద్దరు దించుతారు. దేవుణ్ణి ఎత్తేస్తుంటారు, దేవుణ్ణి దించేస్తుంటారు. చాలా మంది సంఘమా, నీవు సేవించుచున్న దేవుడు నువ్వు ఎత్తలేవు, నువ్వు దించలేవు, నువ్వు అటింకెళ్ళి ప్రభు అని అనలేవు. నీ దేవుడు కావలిస్తే పర్వతములు తొలగిపోయేటట్టుగా ఆయన చెయ్యగలడు మాట చేత. ఎర్ర సముద్రములు ఎన్నొచ్చినా చీలిపోయినట్టు చేయగలడు మాట చేత. యోర్దాను నదిని రెండుగా చేయగలడు మాట చేత. మాట చేత నీ దేవుడిని ఎత్తేయచ్చు, దించేయచ్చు, మూలను పెట్టేయచ్చు. అటుకు మీద నుంచి దించుతారు. యాప చెట్టు కింద ఉంటాడు, సిమిడి చెట్టు కింద ఉంటాడు, జీడి చెట్టు కింద ఉంటాడు, పాస్ చెట్టు కింద ఉంటాడు. దేవుడు పాస్ చెట్టు కింద ఉంటాడా? యాప చెట్టు కింద ఉంటాడా? చచ్చిపోయిన మనస్సాక్షులు ఇలవి. అందుకే వాళ్ళు ఎంత ఏడుస్తారు, బయలా బయలా బయలా, ఉదయం దగ్గర నుంచి సాయంకాలం వరకు బయలా, ఇదిగో మా రక్తం అర్పించుచున్నాం అని కోసుకున్నారు ఏకంగా. మీలు కోసుకోవడమే తప్పితే కోసుకున్న దేనికి దేవుడు ఉంటే రాగండి రాగండి కోసుకోకండి, నేను వచ్చేత్తలో నాగండి రా నీ తరపున అని చెప్పి వచ్చి ఉండేవాడు పాప. ఉంటే కదా రోషం కలిగిన వాడు దేవుడు. దయచేసి అద్భుతంగా గమనించండి. అహజ్యాకు దేవుడు అందుకే ఊరుకోలే. తిష్బీయుడైన ఏలియా లేచి వారికి ఎదురుగా చాలా ఎదురుగా నడుచుకొని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిపోయి చెప్పాడు, ఏయ్ ఎక్కిన మంచం దిగకుండా చస్తావురా అహజ్యా అని చెప్పుని రాజుతో. ఏలియా చెప్పాడని చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా సేవకుడైన ఏలియా చెప్తున్నాడని చెప్పు. పో. వీళ్ళు ఇలాగ వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టారో లేదో వాడు చచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి సేవించలేక కొంతమంది దేవుడు ఒక్క దైవత్వాన్ని, ఏకత్వాన్ని అర్థం చేసుకోలేక, రోషంని అర్థం చేసుకోలేక కొంతమంది ఎన్నో వేషాలు వేసుకున్న వాళ్ళు. వాళ్ళకి ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్తారు, అక్కడ ముహూర్తం తీసేస్తారు. పాస్టర్ గారి దగ్గరికి ఆదివారం వచ్చేస్తారు. అయ్య గారు మీరు ఏం చెప్తే అదేనండి అంటే ఏం చెప్తే అదే. డేట్ మాత్రం ముందు ఆలే ఇచ్చేస్తారు. 8 గంటల 7 సెకండ్ల 36 గడియలండి. సరిగ్గా అప్పుడే కట్టిమని చెప్పండి, పశువుకి కన్నేసి కట్టినట్టుగా. దుర్మార్గం. క్రైస్తవులు ఎక్కడికి పోతున్నారో అర్థమైందండి. వారు బైబిల్ చదవట్లేదు, వారి మైండ్లో ప్యాడ్ ఉంది, వాళ్ళ మైండ్లో బయలుదేవతల ఆలోచనలు ఉన్నాయి, బబులోను మత తీవ్ర ఆలోచనలు వారి దగ్గర ఉన్నాయి. బైబిల్ అయితే వారి మైండ్లో లేదు. చాలా మంది పాస్టర్ గారులు కూడా, అర్థమైందండి, పాస్టర్ గారులు కూడా పెళ్లికి బాప్తిస్మం ఇచ్చేస్తుంటారు, ఉద్యోగానికి బాప్తిస్మం ఇచ్చేస్తుంటారు. అర్థమైందని పెళ్లి అయినటువంటి మొదటి రోజు తీసుకొచ్చి పరిశుద్ధ సంస్కారం కూడా ఇచ్చేస్తుంటారు. దుర్మార్గులు వీళ్ళు, దుర్మార్గులు. ఇలాంటి వారి ద్వారా దేవుని నామం అవమానము, సత్యవాక్యమేమో సంతలోకి వెళ్ళిపోతుంది. కారణమిదే. యెహోవా ఏలియాలు కరువైపోతున్నారు సంగమా. ప్లీజ్ ప్రే ఫర్ ది ఎలైజాస్. దేవుని వాక్య సేవకులైన ఏలియాలు పుట్టాలని ప్రార్థన చేసుకోండి. మీ ఇంట్లో పుట్టాలని ప్రార్థన చేయండి, మీ సంఘాల్లో పుట్టాలని ప్రార్థన చేయండి. ఏలియాలు పుట్టాలి. ఎందుకంటే అహజ్యా లాంటి, ఆహాబు లాంటి, మరి బయలు ప్రవక్తల లాంటి, యెజబెల్ లాంటి దుర్మార్గులు నేల కరవాలి, మట్టి కరవాలి. అసత్యం ఓడిపోవాలంటే, కర్మెలు పర్వతం గెలవాలంటే ఏలియాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడు ఒక దుర్బోధ వినినా కూడా ఎదిరించడు. ఒకడు మొన్న లూథరన్ చర్చిలో ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక చిన్న మీటింగ్ పెట్టాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అక్కడ నుంచి ఎంత బాగా చెప్తున్నాడు అంటే,
యేసుక్రీస్తు దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, నాకు వెంటనే ఇది యేసుక్రీస్తు దేవుడు అంటే, యేసుక్రీస్తే దేవుడైతే మళ్ళీ యేసుక్రీస్తుకి ఇంకొక దేవుడట. వీడు ఇద్దరు దేవుళ్ళు సృష్టించట్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పక్కనున్న పెద్ద పాస్టర్ గారిని అడిగాను, అయ్యా నీకు ఏమైనా జ్ఞానం ఉందా? కొంచెమైనా మీరు వింటున్నారా? మైక్ సౌండ్ మీకు వినిపిస్తుందా? యేసుక్రీస్తు దేవుడు కాదని ఆయన ప్రకటిస్తుంటే ఎందుకు నోరు మూసుకున్నావయ్యా అంటే అన్నాడు. వాస్తవం అండి. అలాగే పళ్ళు సేమ్ అలాగే చూపించాడు. కొట్టాలనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోషం చచ్చిపోయినటువంటి దుర్మార్గులైన వీళ్ళు పాస్టర్లు యేసు దేవుడు కాడని బోధిస్తుంటే హాయిగా వింటున్నారు. ఆఖరిలో ఒక బ్యాగు 300 రూపాయలు ఇస్తే తీసుకెళ్ళిపోయారు దుర్మార్గులు. పాస్టర్లే యేసు దేవుడు కాడంటే హాయిగా విని చాలా మంది వచ్చారు అక్కడికి. ఆ రోజు చాలా మంది వచ్చారు. ఒక్క సెకండ్ ఉండలేకపోయాను నేను, నా భార్య. ఇలాగెళ్ళాము, అలాగొచ్చామంది లోపలికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉండలేకపోయినా మాట వినిపించగానే చీమలు, తేళ్ళు, జర్రులు పాకినట్టు అయిపోయింది నాకు. ఎవడరా నువ్వు అన్నట్టు చెప్పేద్దామని స్టేజ్లోకి ఎక్కి పట్టుకొని దించేద్దామని అనిపించింది నాకు. కదా హాల్ మీటింగ్ కదా, హాల్ డబ్బులు పెట్టుకున్నారు, మనం ఎందుకు ఇబ్బంది పడ్డామని మీటింగ్ రసాబాస్ చేయకూడదని వచ్చేసాను. కానీ ఆ తర్వాత తప్పకుండా ఆయనతో నేను లింక్ ఎట్టుకున్నాను. బయటకు వచ్చి అడిగేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడిగాను, వదల్లా. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆరాధన చేయనక్కర్లేదు, అన్ని అద్భుతాలు గతించిపోయినాయి, ఇంకా రకరకాల దుష్టబోధలు చేస్తుంటే మన పాస్టర్లు చాలా చక్కని హంగీలు వేసుకొని తెల్లని బట్టలతో చల్ల కూడా కదలకుండా అటులనా బిడ్డలారా అంటూ చల్ల కదలకుండా చూస్తున్న ఈ చిల్లి పడిపోయిన పాస్టర్లు ఏమనాలండి? ఏమనాలి? వీళ్ళు ఏలియాలా గెహాజీలు బట్టల కోసం, వెండి కోసం, వజ్రాల కోసం, కుష్ఠరోగం కొరకు భయపడకుండా, కుష్ఠరోగం వచ్చేద్దిరా బాబని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి అడుక్కున్నటువంటి గెహాజీ లాంటి వాళ్ళు నేటి రోషము లేని పాస్టర్లు, రోషము లేని విశ్వాసులు కూడా. ఎవరు నువ్వు? ఏలియా లాంటోడివేనా? నువ్వు చెప్పుకోవాలి, నేను యెహోవా ఏలియాను అనుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా పంపిన ఏలియాలు అయితే ఉదాసీనంగా ఉండరు, పాపం పట్ల ఉదాసీనంగా ఉండరు, దుర్బోధ పట్ల ఏం పట్టనట్టు ఉండరు. అన్ని పాడైపోతుంటే, దేవుని వాక్యం కలిపి చెరపబడుతూ ఉంటే అది వాళ్ళకి చిత్తమండి, ఇది మన చిత్తమండి, అలా ఉండరు. దేవుని యొక్క వాక్య చిత్తము రకరకాలు ఉండదు. దేవుని సంకల్పాలు రకరకాలు ఉండవు. దేవుని సిద్ధాంతాలు ఒకే విషయమై అనేక రకాలు ఉండవు. ఒకే విషయమై ఒక్క సత్యమే ఉంటుంది. సత్యం ఎప్పుడు డివైడ్ కాదు. అదే రోషము. ఏలియా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులు అన్నాడు. డోంట్ ఫ్లక్చువేట్ బిట్వీన్ టూ థాట్స్ అన్నాడు. రెండు తలంపుల మధ్య మీరు ఫ్లక్చువేట్ అవ్వకండి, ఊగిసలాడకండి. రండి, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంత లాస్ అవ్వడం నేర్చుకోవాలండి. సేవ చేయాలంటే, విశ్వాసిగా భక్తుడిగా ఉండాలంటే కొంత లాస్ అవ్వాలి. మీకు మొన్ననే చెప్పాను, కొంత లాస్ అవ్వాలి. ఏంటి? అదే అధ్యాయంలో ఎలీషా అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన ఏం చేశాడు? ఇంత గొప్ప దాసునికి, ఇంత గొప్ప ప్రవక్తకి, ఇంత రోషం కలిగిన దేవుని సేవకుడైన అద్భుతమైన ఏలియాకు శిష్యుడైన ఎలీషా ఏం చేశాడు తెలుసా? హీ లాస్ట్ ఎవ్రీథింగ్ టు గెట్ ది సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలీషా తనకున్న సర్వం కోల్పోయాడు దేవుని శక్తి పొందుకోవడం కోసం. అవునా కాదా? ఆ 12 అరకలతో భూమి దున్నేవాడు అండి, గొప్ప ల్యాండ్ లార్డ్ అండి ఎలీషా, గొప్ప భూస్వామి, జమీందార్. జమీన్ అంటే భూమి, దార్ అంటే ధరించేవాడు, భూమిని ధరించేవాడు అంటే వాడిదని అర్థమైందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పెద్ద భూస్వాములు ఎలీషా. అంత ఎలీషా 12 అరకల ఎద్దులు వదిలేశాడు, ఎద్దుల్ని వధించేశాడు, అమ్మ నాన్నలు కూడా కాసేపు ప్రక్కన పెట్టాడు, ఆస్తి ప్రక్కన పెట్టాడు. ఇదంతా వదిలేసి తన గురువు గారి వెంబడి వెళ్ళిపోయి గురువు గారిని వెంబడించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి గొప్ప అభిషేకము ఏలియా నుంచి పొందుకున్నాడు. ఏలియా, నా గురువా, నా ఏలునవాడా, నీకులాగా నేను ఉండకూడదు, నీకంటే 2 పాళ్ళు నేను పొందుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 పాళ్ళు పొందుకోవాలనుకొని ఏలియా వెళ్ళిపోతూ ఉండగా కన్నులు ఆర్పకుండా చాలా తేటగా చూశాడు. నా కన్నులు పోయినా పర్వాలేదు అనుకున్నాడు. చూశాడు, 2 పాళ్ళ అభిషేకము ఎలీషా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్ యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఓన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి నుంచి కొంత పొందుకోవాలంటే
నీ సరుకుల్లో నుంచి, నీ లోకంలో నుంచి, నీ నేచర్లో నుంచి, నీ స్వభావంలో నుంచి, నీ ఇష్టాల్లో నుంచి కొంత నువ్వు కోల్పోవాలి, అంతే. అప్పుడే నువ్వు భక్తుడు అవుతావు. నేను ఏది లాస్ అవ్వను. గాదిలో గింజలు గాదిల్లోనే ఉండాలి, 1 కేజీ కూడా తరగకూడదు. ఇంట్లో పిల్లలు మా అందరూ కూడా బీరకాయల్లాగా గారకాయల్లాగా ఉండాలి. అవుతుందండి. కొందరు పైసా ఇలా తీరు, పైసా తీరు. ఆత్మలు రక్షించబడట్లేదండి. వీడు ఒక ఛార్జీ కూడా ఇవ్వడు, కానీ ఇలా గట్టి పట్టుకొని, పాస్టర్ గారు చూడండి అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయి, వెళ్ళండి ఆ ఊరు వెళ్ళండి. వీడు మాత్రం 10 పైసలు ఇవ్వడు. ఆ ఊరు వెళ్ళండి. ఆ ఊరు వెళ్తాడు, సరే ఇప్పుడు నీకు భారం వచ్చింది, ఇప్పుడు ఛార్జీ అయినా కొంచెం ఇచ్చి పంపించవచ్చు కదా. ఇంట్లో గింజలు ఇంట్లోనే ఉండాలా, గుంటలు మాత్రము గుండుకాయలాగా ఉండాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, ఈరోజు చాలా మంది నోబడి వాంట్స్ టు లూజ్ సంథింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు ఏం కోల్పోవాలనుకుంటున్నారు? ఏమీ కోల్పోవాలనుకోవట్లేదు. వాళ్ళు అన్ని మా దగ్గరే ఉండాలి. ఆలివ్ కూడా మాకు వచ్చేయాలి. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఇది వీళ్ళ దగ్గరే ఉండాలి, ఒక్కటి కూడా తరగకూడదు. మిగిలిన అందరి ఇంటల్లోనివి వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా వీళ్ళింటికి వచ్చేయాలి, ఫర్ ఫ్రీ, ఉచితంగా వచ్చేయాలి. ఎలాగండి? ఇలాంటి వాళ్ళు రోషంగలు అవుతారా? గేహాజీలు అవుతారు. వీళ్ళందరూ స్వార్థపరులైన గేహాజీలు అవుతారు. దేవుని శక్తి కొరకు కడవరి రోజుల్లో కష్టపడండి. దేవుని అభిషేకం కోసం కష్టపడండి. కష్టపడి సత్యాన్ని స్థాపించండి. మీరు పాస్టర్లు అయితే మీ బోధ ద్వారా, మీరు విశ్వాసులైతే మీ సాక్ష్యాల ద్వారా, మీరు తల్లిదండ్రులైతే మీ స్వభావం ద్వారా, మీ పెంపకం ద్వారా, మీరు అక్కలైతే మీరు చెల్లెలతో మీ ప్రవర్తన ద్వారా, ప్రేమ ద్వారా, నువ్వు నాయకుడు అయితే నీ పరిపాలన ద్వారా, నువ్వు గొప్పోడు అయితే నీ యొక్క గొప్పతనం ద్వారా ఈ లోకంలో సత్యాన్ని స్థాపించండి. ఎస్, సత్యాన్ని స్థాపించండి. దట్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. దానికోసం ఎవడు చూడట్లే. అర్థమైందండి? దానికోసం ఎవడు చూడట్లే. ఏ తప్పుడు బోధ అయినా పర్లే, ఈ దుర్మార్గుడికి మాత్రం, ఈ పాస్టర్ గారికి మాత్రము ఇంత చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అది దేవుని చిత్తం అండి అనుకుని వెళ్ళిపోతుంటాడు. కనీసం పరిశీలించడు. అందుకే చెప్తున్నాను, పరిశీలన లేని బోధలు, 2 తలంపుల మధ్య ఊగులాడుతున్న జీవితాలు ఎన్నడూ దేవుడు దీవించడు. చిల్లి గవ్వ కూడా దేవుని దగ్గర నుంచి వస్తుంది అని ఆశించొద్దు 2 తలంపుల మధ్య వెళ్తున్నవాడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఎవడును 2 యజమానులకు ఐ వాంట్ దిస్ అండ్ దట్, అలాగ అవ్వదు. యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్. ఒకటే చూస్ చేసుకోవాలి. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బొవ్వ కావాలి, దేవుడు కావాలి, దెయ్యం కావాలి. అవ్వదు బాబు, అలాగవదు. ఒకడు దెయ్యముల బల యొద్దను దేవుల బల యొద్దను చేయి పెట్టేస్తుంటాడు. దుర్మార్గులు ఇంత ప్రార్థన చేసుకోరు, ఇంత పరిశుద్ధత ఉండదు, ఇంత ప్రార్థన ఉండదు, ఇంత పశ్చాత్తాపం ఉండదు, ఇంత రిపెంటెన్స్ ఉండదు, కనీసం చీమ కూడా కుట్టినట్టు ఉండదు. ఇక్కడికి వచ్చి ఇదిగో యేసు శరీరం అనగానే చేతులు చాపేసి కళ్ళు మూసి తెల్ల సెట్ వేసుకున్న అలాగా యేసు శరీరం అంటాడు తీసుకుంటారు. మీరు యేసు శరీరం తీసుకోవద్దన్న ఉద్దేశం కాదు. జాగ్రత్త. పరిశుద్ధమైన దానిని ఏ రోజు అపవిత్రమైన దానిలోకి పంపించకు. ఎందుకంటే పాత తిత్తుల్లో ఎవడును క్రొత్త ద్రాక్షారసము పొయ్యడు. ఏమవుద్దు ప్రభువా పోస్తే అంటే పాతది, దాని పేరే తిత్తి, తుబ్బులైపోయి తెగిపోద్ది. ఎస్, నీ పాత జీవితం వదలకుండా కొత్తదేదో తీసుకోవాలని చూడకు. ముక్క చెక్కలైపోతావు. ఎక్కిన మంచం దిగకుండా పోతావు. జాగ్రత్త. వాక్యంతో ఎవడైనా అగ్నితో ఆడుకుంటాడా అండి? ఒకడు అగ్నిని తన ఒడిలో ఉంచుకున్న ఎడల వాని ఒడి కాలకుండునా, ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాడి పాదములు కమలకుండునా. కానీ ఎన్నోసార్లు దుర్మార్గులు అగ్నితో ఆడుకుంటున్నారు, నాతో ఆడుకుంటున్నారు, వాక్యంతో ఆడుకుంటున్నారు. జాగ్రత్త. ఎక్కిన మంచం దిక్కకుండా చస్తావు. దేవునితో ఆటలాడకండి. ఎందుకంటే హిస్ ఫైర్, కన్జ్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని. ఎస్, సేవిస్తే అలా సేవించండి. అందుకే కాకుల్లాగా గలగలగలగలగల కావు 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 అంటూ కడల్లా బతకడం కంటే ఏలియాలాగా సింగిల్ డే బతికి చచ్చిపో అంతే. కోట్ల మంది నీ వెంబడి వచ్చేస్తారు. నీ పేరు చరిత్రలోకి ఎక్కిపోద్దండి. ఒకప్పుడు ఒక దాసుడు ఉండేవాడండి. అబ్బా, ఆయన మాట్లాడితే అబ్బా అని చెప్పి వాళ్ళు చెప్పుకొని పేరు చెప్పుకొని షేక్ అయిపోవాలా. అలా బతుకు. 30 రోజులని అలాగే బతుకు, ఒక్క రోజున అలాగే బతుకు. దేవుని స్తోత్రం కలుగును గాక.
నీకు శాలరీ వచ్చినా రాకపోయినా అలాగే బతుకు, నీకు గంజి దొరికినా దొరకపోయినా అలాగే బతుకు. అది ఏలియా బతుకు. అది ఏలియా ఆలోచించకుండా 3.5 సంవత్సరములు వర్షము కురవకుండును గాక అనేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందులో నేను కూడా ఉంటాను కదా అని ఆలోచించలే. కానీ ఏలియా తెలుసు, నేను ఉంటే ఉండని, నేను ఒక్కడిని కాదు కదా, నాతో దేవుడు ఉన్నాడు కదా. ధైర్యం అండి, ధైర్యం. ఆ ప్రవచనం చెప్పింది ఎవరు? ఏలియాయే. ఆ ప్రవచనానికి మళ్ళీ బలైంది ఎవరు? ఏలియాయే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను పోతానా పోనీ, కానీ దేవుడి సత్యం మాత్రం నిలబడాలంతే అనుకున్నాడు. అద్దండి రోషం అంటే. వాళ్ళకి అస్సలు కనీసం సింగిల్ సెకండ్ కూడా ఆలోచించలే. నేను పోతానేమో, ఆ కరువులో నేను మనిషినే కదా, అన్నం తినాలి కదా, నీళ్ళు తాగాలి కదా అనుకోలే. నీళ్ళు దొరకకపోయినా పోనీ, అన్నం లేకపోయినా పోనీ, ఏలియా చేస్తాడు చావని, దేవుడు బతకని. ఏలియా చావడం ద్వారా దేవుడు బతుకుతాడంటే ఏలియా 1000 సార్లు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు ఏలియా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ రోగమే దేవునికి అద్భుతమైన విజయం తీసుకొస్తుందంటే 100 రోగాలు పంపించు ప్రభు అని ప్రార్థన చెయ్యి. 1000 రోగాలు పంపించు ప్రభువా, నీవు గణపరచబడతానంటే నేను సమితిగా మారిపోతానయ్యా. అలా ఉండాలి బతుకు. అంతేగాని నాకు చంపేస్తావు ప్రభువా, ఆడిని దీవించడం కోసం నాకు చంపేస్తావా, అలాగైతే ఆడినే దీవించకు, నన్నే బతికించండి. పాస్టర్లు ఎక్కువ, విశ్వాసులు ఎక్కువ ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియాలు కావాలి. మీరు ఓడిపోతే మిమ్మల్ని నేను నరికేస్తాను. నేను ఓడిపోతే మీ 850 కత్తులు, నాదొకే కత్తి. మీ 850 కత్తులతో నన్ను నచ్చినట్లుగా నచ్చిన మొక్క మీరు నరుక్కోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గుండె కావాలండి. ఎన్ని సింహాలు ఒక దగ్గర పెట్టి ఆ సింహాల గుండెలు బయటకు తీస్తే ఏలియా గుండె అంత గట్టి గుండె బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడే చెప్పేశాడు, సింహపు పిల్లలైనా అది ఏలియా దేవుడు మాత్రం ఎప్పుడు ఏలియాకి ఆకలి ఇవ్వలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాలు సైతం ఏడుస్తాయి బోరుమంటూ, ఆహారమయ్యా దేవా ఆహారమయ్యా అని సింహాలు గుహ దగ్గర ఆకలితో అలమటించిపోయే రోజులు ఉంటాయి. దేవుని ఏలియాలు మాత్రం ఏడవరు. ఆకలి బాబోయ్ అని ఏడవరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రోషం అంటే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య వెళ్తారు? మానేయండి. లోకము దేవుడు 2 కలిపికండి. ఇటు గుండు గీసుకుంటాను అని చెప్పి గుండు గీసుకొని, ఇటు ముహూర్తం చూస్తాను, ముహూర్తము చూసేసి కొండెక్కుతానని చెప్పి కొండ కూడా ఎక్కేసి, ఆదివారం రాగానే అమ్మో ఆదివారమా అని చెప్పి పాస్టర్ గారు వందనాలండి అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళిపోయి, అయ్యా ప్రభురాత్రి భోజనం అనగానే ఆ కళ్ళు మూసేసి ప్రభురాత్రి భోజనం కూడా తీసుకొని, ఏటి కంపు నిజమే, నువ్వు కూడా విరేచనాలు పట్టుకొని ఫుల్గా ఎక్కిన మంచం దెక్కుండానే పోతావు, జాగ్రత్త. దేవుని కార్యాలు కలిపి చెరిపోయొద్దు, దేవుని బోధ కలిపి చెరపొద్దు, దేవుని సంకల్పాలు కలిపి చెరపొద్దు. నీవు నీ పిల్లలు పాడైపోతారు. చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా ప్లీజ్ ఆలోచించండి. నేను ఎవరిని? దేవుని సేవ కొరకు, దేవుని రోషం కొరకు, దేవుని మాట కోసం, దేవుని సత్యం కోసం అన్నీ కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్న ఎలీషా లాంటోడు నేనా? రోషం కలిగిన ఏలియా లాంటోడు నేనా? లేదా బట్టల కోసం పరిగెత్తి పారిపోయిన గేహజీ లాంటి వాడనా? ఎవరిని నేను అని పూట ప్రశ్నించుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఊరకనే పారిపోకండి. అమ్మయ్యా అయిపోయిందిరా సెచ్చు అని చెప్పేసి చేపల డస్ట్ అంతా దులిపేసి వెళ్ళిపోకండి. టేక్ ఎ డెసిషన్ వైల్ యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ మీరు వదిలేళ్తుండగా టేక్ ఎ డెసిషన్ స్ట్రాంగ్లీ. చాలా దృఢంగా ఒక నిర్ణయం రండి. నేను ఎవరిని? దేవుని ఏలియానేనా లేదా ఎలీషా శిష్యుడైన గేహజీనా? ఎవరిని నేను? ప్రశ్నించుకోవాలి. లూజ్ సంథింగ్, ట్రై టు లూజ్ సంథింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఏదో కోల్పో, దేవుడి నుంచి అన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఏమీ కోల్పోకుండా అన్నీ నాకు ఇచ్చే ప్రభువా. ఇటువంటి నిండుగా ఆరోగ్యం ఉండాలి. ఒక్కరోజు కూడా ప్రార్థన అయితే చేయడు. భూమి అంతే 40 బస్తాలు పండేయాలి, భూమి అంతా పండేయాలి. కానీ ఏ రోజు కూడా పండిన తర్వాత చారడు బియ్యం ఇంకొకటికి కూట్లేనోడు కొంచెం చిన్న కూడు కూడా పెట్టడు. ఇది 40 బస్తాలు మాత్రం పండేయాలా?
ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం అడుగుతున్నావు తెలుస్తుందా నీకు? రెడీ అవుతున్నావా దేవుని రాజ్య సంస్థాపనకై, సత్య స్థాపనకై, అసత్యమును పెరికి వేయడానికి రెడీ అవుతున్నావా? కాలం దగ్గర అయిపోయింది. యేసునాథుడు చాలా చేరువగా ఉన్నాడు. గత కాలాలతో పోల్చుకుంటే ఈ కాలానికి యేసు చేరువగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మరి హౌ మచ్ యు హావ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్? ఆయన రెండవ రాకడ కొరకు ఎంత మేరకు ప్రిపేర్ అయ్యావు? ఎంత మేరకు ప్రిపేర్ అయ్యావు? ఈ మాటలు చాలండి మన గుండె కరకర కరిగించడానికి చాలు. దయచేసి ఈ రోజు నుంచి అయినా మీకు బతిమలాడుతున్నాను, డోంట్ టేక్ ఎనీ టూ థాట్స్. రెండు తలంపులు తీసుకోకు దేవుని దగ్గర. రెండు బోధలు ఉండవు. ఒక సత్యాన్ని గూర్చి ఒక్క బోధే ఉంటుంది, ఒక యేసు ప్రభువును గూర్చి ఒక్క బోధే ఉంటుంది. యేసు ప్రభు దైవం అని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా అది ఏ చర్చిలోనైనా, ఏ డినామినేషన్లోనైనా యేసు ప్రభు దైవం అనే బోధించాలి. అంతేగాని నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి, యేసు ప్రభు దేవుడు అని మేము నమ్మమండి అంటే స్టాప్ నాన్ సెన్స్. నీ పనికి మాలిన మాటలు ఆపేయి. ఎందుకంటే దేవుని వాక్యంలో అలా ఎక్కడా చెప్పబడలేదు. దేవుడు చెప్తున్నాడు, రెండు సత్యాలు ఉండవు, ఒకే సత్యం ఉంటుంది. ఒక్క బోధ నమ్మండి. ఆ ఒక్క బోధ దేవుడు స్థాపించిన సత్య సంస్థాపనతో కూడుకున్న అపోస్తలిక సత్య బోధ. అది రెండు సత్యాలు ఉండవు, ఒక్క సత్యమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడవరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్లీజ్, ఈ కడవరి కాలంలో యెహోవా ఏలియాలాగా మీ అందరూ తయారవ్వండి. దేవుని ఏలియాలాగా తయారవ్వండి. ఐ బిసీచ్ యు, ఐ రిక్వెస్ట్ యు. నేను నిజంగా మనవి చేస్తున్నాను, యెహోవా ఏలియాలాగా తయారవ్వండి. రోషం కలిగి బతకండి. దానికోసం ఏం చేయాలంటే టేక్ ఎ ఫాస్ట్, ఉపవాస ప్రార్థన చేసుకోండి, ఉపవాసం తీసుకోండి. అనవసరంగా ఈ మీటింగు, ఆ మీటింగు, ఆ ప్రయాణం, ఈ ప్రయాణం, నాన్ సెన్స్. స్టాప్ డూయింగ్ ఇట్. చెత్త ప్రసంగాలు, చెత్త మాటలు, చెత్తవన్నీ ఇక్కడ ఖర్చు పెట్టండి. ఒక గది లోపలికి వెళ్ళిపోయి దేవుని అభిషేకం కొరకు కష్టపడి వెయిట్ చేయండి. పెంతెకోస్తు అనుభవం పొందుకోండి. దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నింపుతాడండి. అధికారం ఇచ్చాడండి ఆయన, అందరికీ కూడా అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఈ మాటలు చెప్పి ముగించేస్తాను. అనదర్ పార్ట్ ఇది ఒకటి అనుకుంటా. ఆయన ఎస్ అదేనండి, అందరు వినండి. ఆయన తన 12 మంది శిష్యులందరినీ పిలిచి ఇలా చెప్తున్నాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఏమిచ్చెను? అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులకు దేవుడు ప్రతి విధమైన అపవిత్రాత్మ మీద, ప్రతి విధమైన రోగం మీద, ప్రతి విధమైన వ్యాధి మీద ఏమిచ్చాడు? హి గివెన్ అథారిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అథారిటీ, అధికారం ఇచ్చెను. వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ ఇస్ దిస్? ఈ అధికారం ఎలాంటిది? అంటే ఎలాంటి అధికారం? ఒకసారి మనము కూలంకషంగా తెలుసుకుందాం. తండ్రివైన నీకు, నువ్వు తండ్రివై ఉండగా నీ పిల్లలకు నీ దగ్గర కోట్ల రూపాయలు ఆస్తుంది. మేడలు, మిద్దెలు, స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులు ఉంచుకొని ఆయన దగ్గర పిలిచి, ఆయనకి ఏ ఆస్తి రాయకుండా, ఆయన చేతికి ఏది ఇవ్వకుండా దగ్గర పిలిచి, కుమారుడా, కొడుకా, సర్వాధికారము నీకు ఇచ్చుచున్నాను, ఆస్తులు సంపాదించుకో, వెళ్ళు అంటే ఆస్తులన్నీ వాడు అయిపోతాయా? నువ్వు వాడి చేతిలో పెడితే తప్పవు. నీకు అధికారం ఇస్తున్నా, సర్వాధికారం ఇచ్చుచున్నాను, ఆస్తులన్నీ నీవే, వెళ్ళి సంపాదించుకో అంటే సంపాదించుకుంటే మరి నువ్వు ఇవ్వడం దేనికి? ఈ అధికారం మనుషులు ఇచ్చిన అధికారం ద్వారా ఏమీ రాదు. కానీ దేవుడు ఇస్తున్న అధికారం ఎలాంటిదంటే ఆ మాటలోనే శక్తి ఉంది, అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పలికిన ప్రతి మాట ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ మాట బయలుకు వెళుతుంటోడనే అది అంతరంగాల్లో చొచ్చి ప్రాణములు, కీళ్లను, మూల్గులను విడదీసి నీ వ్యాధిని, మానసిక వ్యాధిని, మానసిక బాధను, శరీర బాధలైతే శరీర బాధను కూడా అది తీసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యెహోవా ఏలియాలాగా మారుతారండి. యేసుక్రీస్తు యొక్క అపోస్తలులాగా మారుతారు. ఇది ప్రార్థన. ఏది? అంతరంగ గదుల్లో చొచ్చిపోయి ఆకలితో మలమటించి పైనుంచి శక్తి వచ్చేంత వరకు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు పైనుంచి శక్తి వస్తుంది. నీ పొట్ట తగ్గకూడదు,
నీ అందం తగ్గకూడదు, నువ్వు నల్ల అవ్వకూడదు, నీ ముక్కు తగ్గకూడదు, నీ బుగ్గల లోపలికి వెళ్ళకూడదు, షర్టు నలగకూడదు, ఏం అవ్వకూడదు. అభిషేకం మాత్రం చల్లగా నీ మీదికి వచ్చేయాల, వచ్చేయాలి. నింపండి ప్రభువా, నింపండి ప్రభు అంటే అదే హాయిగా ఏసీ రూమ్లో ఉండి నీ పని నువ్వు చేసుకొని నింపమంటే నింపేస్తాడు దేవుడు. దాని కొరకు ఎందరో భక్తులు ఎన్నో ఖరీదులు పెట్టి కొనుక్కున్నారు, వదిలేశారు, వారి ప్రాణములు వదిలేశారు. టు గెట్ ద అంక్షన్, టు బి అనాయింటెడ్ బై ద లార్డ్ విత్ హిస్ ఫ్రెష్ అనాయింటేషన్. తాజా అభిషేకం తినడానికి, నిండిపోవడానికి. ఎలీషా అయితే ల్యాండ్ వదిలేశాడు, బతుకు వదిలేశాడు. యోబు అయితే జీవితం వదిలేశాడు, 10 మంది పిల్లలు కోల్పోయాడు. హన్నా అయితే సొంత అక్క చెల్లెల చేత మాటలు కాసి భయంకరంగా తిట్లు తిని అనేక మంది చేత అవమానం పాలైంది. ఈవెన్ భర్త చేత కూడా మెప్పు పొందుకోలేకపోయింది. ఇంకా చాలా మంది చాలా కోల్పోయారు ఈ గొప్ప అభిషేకాన్ని పొందుకోవడం కోసం. నువ్వు లోపలికి వెళ్ళవు, ఉపవాసం ఉండవు, ప్రార్థన చెయ్యవు, ఏలియాలాగా మారిపోవాలి. అపోస్తుల్లాగా చెయ్యి చాపితే యేసు నామములో అనగానే దురాత్మలు పోవాలి. అవి పోవు, తిరిగి దూకి నీ మీదికే వస్తాయి. ప్రార్థనేది, మంటేది ఆ మంట లేదు చాలా మందిలో. అది ఏం లేకుండా చల్లగా నువ్వే దేవుడు అయితే నాకు మార్చేయి. కొంతమంది పనికి మాలోళ్ళు మాటలు చెప్పు తీసుకోవటాలనిపిస్తుంది. దుర్మార్గాలు స్టార్ట్ చేసిందేమో ఈడు, ఇప్పుడు మార్చాల్సింది ఎవరట అని ఇప్పుడు అలవాటు పడిపోయిన అడవుడు. దేవుడా ఈడే కదా, మరి ఈడే కదా మార్చుకోవాలి. ఇప్పుడు దేవుని పిలుస్తాడు, నువ్వే దేవుడు అయితే, మీ దేవుడైతే రమ్మను, నాకు మార్చేయమను. మొదలుపెట్టింది ఈడు కాబట్టి నోరు మూసుకొని ఈడే వదలాల. అంటే ఆడలేక మధ్యలో ఓడిపోయినట్టు సామెత. ఈడికి వదలడం ఇష్టమో లేదు, మీ దేవుడిని రమ్మను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను మార్చగలిగేది దేవుని వాక్యమే. అభిషేకం పొందుకోండి. నువ్వు దేవుని ఏలియా అవ్వాలన్నా, దేవుని ఎలీషా అవ్వాలన్నా, దేవుని అపోస్తలుడు అవ్వాలన్నా, దేవుని ప్రవక్త అవ్వాలన్నా, దేవుని స్వార్థకుడు అవ్వాలన్నా, దేవుని బోధకుడు అవ్వాలన్నా, యు నీడ్ అనాయింటేషన్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి నీకు అభిషేకం కావాలి. మోకరించు, నష్టపో, దెబ్బలు తిను, తిట్లు కాయి, నష్టపో, అప్పుడు అభిషేకం వస్తుంది. అవి ఏం లేకుండా నీ కంపు పనులన్నీ నువ్వు చేసేస్తూ మాకు దేవుడు ఏం మేలు చేశాడండి, 25 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళకి ఈరోజు వీడు పూర్తిగా చెడిపోయి మాట్లాడుతున్న మాట ఇది. ఎవరు వీడు ఇన్నర్ చూడరు కాబట్టి దేవుడి మీద తోసేస్తున్నాడు. ఇన్నేళ్ళు అయ్యింది నమ్ముకొని, దేవుడు మాకు ఏం మేలు, నువ్వు ఇన్ని దుర్మార్గ కార్యాలు చేసినా నీ మంచం మీద చచ్చిపోకుండా నిన్ను కాపాడి ప్రాణంతో ఉంచాడు రా ఫూల్. అది నువ్వు గొప్పతనం, దాన్ని ముందు చూసుకో, అది కడుక్కో, ముందు అది కడుక్కో. నీకేం పెద్ద జాడీలతో, నందలతో, బస్తాలతో నీకు ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన అవసరత లేదు. నువ్వు బతుకున్నావు, ఇన్ని పాపాలు చేసినా బతుకున్నావు, ఇంకా అదే పెద్ద మేలు. వందనాలు ప్రభువా నా ప్రాణం కై అని చెప్పుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వందనాలు తండ్రి నేను నడుస్తున్నాను, నీకు వందనాలు. వందనాలు ప్రభువా నేను చూడగలుగుతున్నాను, నీకు స్తోత్రం. వందనాలు తండ్రి ఒక 50 కేజీల మూట మోయగలుగుతున్నాను, నీకు స్తోత్రం అని చెప్పుకో. ఆయనకి స్పెషల్గా ఏమి ఇవ్వాల్సిన అవసరత లేదు. నువ్వు కలిగి ఉన్న నీ బలం నీ తాతగారి సొమ్మేమి కాదు, రాసి పెట్టుకుని నువ్వు తీసుకొని తెచ్చుకొని ఉంచుకోలే, అది నీ వలన అయ్యేది కాదు. కాబట్టి ఏలియా బోధిస్తున్న బోధ, ఎలీషా బోధిస్తున్న బోధ, అపోస్తలు అరుస్తున్నటువంటి గగ్గోలు పెట్టి చేస్తున్న ఈ బోధ అన్ని కలిపి మన బతుకులు మార్చడానికే. పొందండి, అభిషేకం పొందండి, మార్పుని అందండి. నన్ను ప్రభువా ఈ కడవరి కాలంలో అది ఒక్కటే దారిండోయ్. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, దే మే ఫెయిల్ ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే రోజుల్లో తప్పిపోతాయి, ఊడిపోతాయి, వెళ్ళిపోతాయి, పడిపోతాయి. నా దేవుడు మాత్రం ఎన్నడూ పడిపోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హి విల్ రైజ్ అప్. ఆయన లేపుతాడు, నిన్ను లేపుతాడండి. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా, ఎందుకంటే ఆయన నీతిమంతుల పక్షం అండి. ఆయన నీతిమంతుల పక్షపాతి. ఎవరు? దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల పక్షపాతి. ఒక్క నీతిమంతుని నశింప చేయనివ్వడు ఆయన. 1,000,000 మంది దుర్మార్గులను చంపేస్తాడు కానీ
ఒక్కడే నీతిమంతుడిని ప్రభువా, నా కోసం ఏమి చెయ్యవా, వీళ్ళందరితో నన్ను చంపేస్తావా తండ్రి అంటే, లేదురా 1,000,000 మందినైనా చంపుతాను కానీ నీతి కలిగిన నా బిడ్డ నిన్ను వదులుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమంతటిని ముంచి ఉక్కిరి బిక్కిరి చేసి చంపాడు కానీ నీతిమంతుడు నోవాహును ఈగ కూడా వాలకుండా, చిన్న నీటి డ్రాప్ కూడా నోవాహుకు తగలకుండా కావలేదా రక్షించాడండి. తన నీతి కోసం ఇంకొక 7 కూడా రక్షించాడు. కలిపి 8 మందిని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు సింహము వలె. అబ్బా, అది లెక్కే వేరండి. సింహం వేటాడితే చూడాలా, సూపర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నక్క పారిపోయి కోడి పట్టుకొని నక్క పారిపోతుంటే కాదు, సింహం వచ్చి వేటాడుకుంటూ వెళ్తే చూడాలి, చాలా అందంగా ఉంటుంది. దాని జులుం, దాని టీవీ, దాని ప్రదర్శన, దాని హుకుం, దాని యొక్క వందాతనం, ఆ లెక్కే వేరు, ఆ రేంజే వేరు. అది దేన్ని పట్టుకోవాలనుకుందో దాని మీద వన్స్ దృష్టి పెట్టిందంటే వదలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని పిల్లలు సింహము వలె ఇలా ఉంటారు, ధైర్యంగా. నువ్వు సింహానివి, యూదా గోత్రపు కొదమ సింహపు కూతురువి, కొదమ సింహపు కొడుకువి. You know not to be feared, afraid of anything that is very trivial. అత్యల్పమైన తుచ్చమైన చిన్న వాటి యందు కూడా నువ్వు ఉలిక్కిపడి భయపడాల్సిన అవసరత లేదు. You're a lioness. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సింహాలమండి. యెహోవా దేవుడైన ఏలియాలు ఎలాగుండాలా? భయపడిపోవాలా? యెహోవా దేవుడైన అపోస్తలులు ఎలాగుండాలా? ఏడ్చుకుంటూ బతకాలా? నో. ఇదిగో భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాక్ష్యం ఎవరో ఇవ్వలా, అన్యులు ఇచ్చారు, లోకులు ఇచ్చారు. నిన్ను చూసినప్పుడు వెంటనే లోకము, సంఘము ఏం చేయాలి తెలుసు? ఇదిగో బాబోయ్, అపోస్తలుడు, అభిషేకము నొందిన దేవుని దాసుడు, అభిషేకము నొందిన నా ప్రియ సహోదరుడు ఇక్కడికి కూడా వచ్చాడు, ఇక అప్సైడ్ డౌనే అని చెప్పి వాడు భయపడిపోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సచ్ అనౌంటేషన్ యు షుడ్ హ్యావ్. నువ్వు పొందుకోవాలా? అటు అభిషేకం నీకు కలగాలండి. స్టార్ట్ చేయండి, అభిషేకం పొందుకోండి. కడవరి దినాలు ఉత్తుత్తి మాటలొద్దు. ఏసునామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఏసునామం బిస్కెట్లు ఇవ్వు తండ్రి, ఏసునామలు అది ప్రభు, ఏ పనికి మళ్ళీ ప్రార్థన చేయకండి. చింతపిక్కల ప్రార్థనలు, గోలికాయలు ప్రార్థన, ఏం ప్రార్థనలు ఇవి? అసహ్యంగా. అర్థమైందండి? లోకం అంటది కొడితే కుంభస్థలం మీద కొట్టాలా అన్నట్టుగా, నిజంగా బతికితే ఏలియాలాగా ఒక్కరోజు దేవుని మహిమంతటితో బతికేయాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎలీషా గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్తామంటే, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు గురువు గారు, నేను నిన్ను వదిలేదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిల్గాల్ అయిపోయింది, బేతేలుకి వచ్చారు, వదల్లా. మళ్ళీ చెప్పాడు, ఎలీషా నన్ను దేవుడు పిలుస్తున్నాడు, పలానా చోటుకి వెళ్ళమంటున్నాడు, స్టాప్ హియర్, నువ్వు ఇక్కడే ఉండిపో, నేను వెళ్తానంటే, నో మై గురువు గారు, నేను నిన్ను వదలను, నువ్వు బేతేలుకి వెళ్తే బేతేలు కూడా వస్తాను. సరే అయితే రా అని చెప్పి అక్కడ కూడా తీసుకెళ్తే బేతేలుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఎలీషా ఇక్కడే ఉండిపో, యెహోవా నన్ను యెరికోకి వెళ్ళమంటున్నాడు అంటే, గురువు గారు యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను వదిలేదు. గిల్గాల్లో వదిలేనా? వదల్లా. బేతేలు వదిలేనా? వదల్లే. యెరికో వదులుతాను అనుకుంటున్నావా? వదలను, పద అక్కడ కూడా వస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని అలా వెంబడించాలా. పోనీ అక్కడైనా ఉండిపోతాడేమో అనుకుంటే, గురువు గారు నా స్టేజ్ ఏంటో నాకు తెలుసు, ఇక్కడ కూడా నేను నిన్ను వదలను. నై చేసి ఆగిపోయే ఎలీషా, నాకు అక్కడ బండి సిద్ధంగా ఉంది అంటే, నో, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. అవునా? అయితే రా అని చెప్పేసి, యెహోవా నన్ను యోర్దాను దాటి వెళ్ళమంటున్నాడు అంటే, నేను దాటుతాను గురువు గారు, పదండి అని చెప్పి గురువు గారితో పాటు వెళ్ళాడు. ఫైనల్లీ వాట్ హ్యాపెండ్ తెలుసు కదా మీకు? ఆఖరికి ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అడిగాడు, దేవుడు అలాంటి టెస్ట్ పెడతాడండి, ఖచ్చితంగా టెస్ట్ ఉండాలా, పెడతాడు. అదేదో గిల్గాల్ దగ్గర అడిగేయచ్చు కదా, ఇక్కడ వరకు వచ్చినప్పుడు అడిగాడు. ఇంతకీ గిల్గాల్లో ఆగమన్నాను, ఆగలేదు. బేతేల్లో ఆగమన్నాను, ఆగలేదు. తర్వాత యెరికోలో ఉండిపో అన్నాను, ఉండిపోలేదు. యోర్దానికైనా రావద్దన్నాను, మానలేదు.
ఆఖరికి అడుగుతున్నానయ్యా, నా టైం వచ్చేసిందయ్యా, అసలు నా నుంచి నీకు ఏం కావాలి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్ గురువు గారు, ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నానండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎదురు చూస్తున్నాను. దీనికోసమే కదా నా ఎకరాల భూమి వదిలేసి వచ్చేసాను. దీనికోసమే కదా నేను అనేకమైన ఆస్తులు వదిలేసి వచ్చేసాను. ఏం కావాలంటే, నేను నీలాగైతే ఉండాలనుకోవట్లేదు. నీ పవర్ ఏంటో నాకు తెలుసు, నీ పరిచర్య ఏంటో నాకు తెలుసు, నీ రోషం ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎంతమందిని ఒంటి ఖడ్గముతో 850 మంది ప్రవక్తలను చక్ చక్ చక్మంటూ నరుక్కుంటూ వెళ్ళిన ఆ విధానం నాకు తెలుసు. కానీ అది నాకు చాలదు. నీకంటే నేను గొప్పగా అయిపోవాలనుకుంటున్నాను. నాకు 2 పళ్ళ ఆత్మ నీ నుంచి ఇచ్చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ నాయనోయ్, ఇది చాలా కష్టం. అంటే ఎంత కష్టమైనా భరించేస్తాను గురువు గారు అన్నాడు. ఆ కష్టాన్ని భరించాడు. 2 పాళ్ళ ఆత్మ యెహోదేలియా దుప్పటి ఎలీషా మీద పడిన అనగా ఏలియా అభిషేకము ఎలీషా మీదకి దిగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, నీ దాసుని మీద పనిచేస్తున్న అభిషేకం నీ మీదకి రావాలంటే ఎలీషా ఏలియాని వెంబడించినట్టుగా నీ దాసుని వెంబడించాలంతే. అతను యోగ్యుడని నీకు అనిపిస్తే, అందరినీ కాదు, నాకు నేను చెప్పుకోవట్లే, నీవు గుర్తిస్తే, నీవు గమనిస్తే నిజంగా నీ వెంబడిస్తున్నవాడు అభిషిక్తుడే, గొప్ప వాక్యం ఉన్నవాడే, గొప్ప సేవకుడే అనిపిస్తే నువ్వు వెంబడించు. అలా వెంబడించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్షలు ఉంటాయి, దాటుకొని వెళ్ళు. అవమానాలు ఉంటాయి, దాటుకొని వెళ్ళు. వద్దంటారు, రిజెక్షన్ ఉంటుంది, దాటుకుంటూ వెళ్ళు. యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను వదిలేదే లేదు. అంతే. లాస్ అవ్వాలండి, కొంత లాస్ అవ్వాలండి. లాస్ లేకుండా భక్తి చేద్దామంటే నువ్వు పాస్ అవ్వవు. దేవుని భక్తిలో అన్ని టెస్ట్లో ఓడిపోతుంటావు. కనుక లివ్ లైక్ ఎ లైన్, సింహంలాగా బతకండి. నీతిమంతులుగా, యథార్థంగా, ధైర్యంగా. ఇలా బతికింపు చేయడానికి అవసరం దేవుని అభిషేకం, సామర్థ్యం, ప్రార్థన, పరిశుద్ధత, డీప్గా లోతుగా వాక్య మర్మాల్లోనికి వెళ్ళటం. అలా చెప్పు, బోధించు. నిన్ను ఎవడట్టుకుంటాడండి? నీ ఉన్న చోట్ల ఆత్మల పంట పండుతూ ఉండదు. అంతే, నువ్వెక్కడుంటే అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునండి, నువ్వెక్కడుంటే అక్కడ ఆత్మల పంట పండుతుంటది. ఎందుకు? ఆది అపోస్తల మాదిరి ఆయన ఇచ్చిన అభిషేకాన్ని, అధికారాన్ని పొందుకుంటావు. 4-5 రోగులు స్వస్థపరుస్తావు. యేసు మీద అంతవరకు లేని నమ్మకం వారికి కుదురుతుంది. నీ ద్వారా స్వస్థపరచు, వెళ్ళి స్వస్థపరచు. అంతేగాని చిన్న దెయ్యం పట్టగానే విశ్వాసాలు కలవాడు. పాస్టర్ గారు మీరు బేగ వచ్చేయండి. ఎలాగొచ్చేయాలి? ఎందుకు? ఇక్కడ దెయ్యం పట్టేసేది. మరి నువ్వేం చేస్తున్నావు? మరి ఉండదు, వాయిస్ ఉండదు, ఏముండదు. ప్రతి విశ్వాసి స్వస్థపరచొచ్చు, ప్రతి విశ్వాసి పరిచర్య చేయొచ్చు, ప్రతి విశ్వాసి ఆత్మలను రక్షించాలి. అదే దేవుని సేవ. అప్పుడు దేవుని సంఘాలు నిండుతాయి. అలాగే దేవుని సంఘాలు నింపుతారు. అంతేగాని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కాదు. అర్థమైందండి? అభిషేకం ఇచ్చి, వాక్యం ఇచ్చి దేవుని సంఘాలు నింపు. అంతేగాని గుడ్డలిచ్చి, బట్టలిచ్చి, డబ్బులిచ్చి నీ సంఘానికి రప్పించుకోకు. నీ సంఘానికి రప్పించుకో, ఎలాగో వాక్యం చెప్పి రప్పించుకో. నీకు ధైర్యవంతుడు అయితే. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకం ఇచ్చి రప్పించుకో, నువ్వు జ్ఞానవంతుడు అయితే. రప్పించొచ్చు కూడా. నింపుకో నీ సంఘం. దేంతో? వాక్యముతో నింపుకో. వద్దన్లే. ఎందుకు ఆ రోజుల్లో జనాలందరూ ఏలియా వెంబడి వెళ్ళారు? ఎందుకు ఆ రోజు అపోస్తలుల వెనకాల భూలోకమే వెళ్ళిపోయిందట, భూలోకమే వారిని వెంబడించిందట? ఎందుకు అంటే వారి దగ్గర శక్తి ఉందండి, వారి దగ్గర అభిషేకం ఉందండి, వారి దగ్గర ఆరోగ్యకరమైన బోధ ఉందండి. ఎందుకు వెళ్ళదు వారి వెంబడి లోకము? పాస్టర్లకు కుళ్ళు, అసూయ. మా వాళ్ళందరూ లాక్కున్నాడండి అంటే నువ్వు రొడ్డ కూడా పెట్టలేని ఒక గడ్డి సేవకుడివి నువ్వు. అందుకే సిగ్గు లేకుండా చెప్తున్నావు మా విశ్వాసులు ఆడి దగ్గరికి వెళ్ళిపోయారని. రొడ్డలేనోడా, నువ్వు రొడ్డ సంపాదించుకో బాబు. ముందు నీ గొర్రెలకు నీ దొడ్డిలో నువ్వు రొడ్డ వేసుకుంటే ఏ రోజు నీ దొడ్డిలో నుంచి నీ గొర్రెలు వేరే రొడ్డకు వెళ్ళవు కదా, వెళ్ళవు. అది నీకు చేత కాదు, నోరు మాత్రం ఉంది. ఆడు లాగేశాడు, మా వాళ్ళందరినీ లాగేశాడు. ఏంటి లాగేశాడు? చేతకాని మాటలు ఆపేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతకాని మాటలు
ఆ గొర్రెలు గమనిస్తున్నాయి, పక్క దొడ్లో మంచి రొడ్డ దొరుకుతుందని. మరి వెళ్ళిపోవా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అలాగన్నాడా? వేడిమి కలిగిన ఎర్రని కాలిపోతున్న చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పడుకోగలమా? ఏమి చదువుతున్నారు వాక్యాన్ని? పచ్చిక తినడానికి సమృద్ధి అయిన ఆహారం, అనుభవించడానికి అద్భుతమైన ఆదరణ, నేర్చుకోవడానికి లోపైన సంతోషంతో కూడుకున్న మర్మములు ఆడికి దొరుకుతుంటే ఎందుకు వదులుతాడు ఆ సంఘాన్ని? ఎందుకు వదులుతాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవేవి పెట్టవు. పాసిపోయిన 2 రొట్టె ముక్కలేసి ఎంత వాక్యం చెప్తున్నానో ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? నేను మీకు ఏం తక్కువ చేశాను? అన్నీ తక్కువేరా బాబు, అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తోటి దైవజనులకు చెప్తున్నాను, నీ దగ్గర సరైన వాక్యం ఉంటే నువ్వు భయపడక్కర్లే. ఎస్, నేను మీకు కూడా చెప్తున్నాను, ఇక్కడికి అందించబడుతున్న మేలిమి రకమైన బోధ కంటే ఇంకా పరమ మేలిమి బోధ మీకు దొరికితే నేను నిజంగా మనసారా చెప్తున్నాను, దయచేసి అక్కడికే మీరు వెళ్ళండి, ఇక్కడ రావడం మానేయండి. ఎందుకంటే దేవునికి కావాల్సింది లోతైన బోధ, విశ్వాసకి కావాల్సింది లోతైన ఆహారం, వాక్యం. వాక్యం ఇక్కడ కంటే దొరుకుతుందని మీకు ఎక్కడైనా చిన్న సూచాయిగా తెలిసినా ప్లీజ్ అక్కడికి వెళ్ళిపోండి. మీరు సంఘం ముందు మీతో చెప్తున్నాను, నేను అక్కడికి వెళ్ళాలి, మీరు వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఇల్లు నింపుకోవడానికి, చర్చీలు నింపుకోవడానికి కాదండి సేవ అంటే, హృదయాలు నింపి పరలోకం నింపడానికి సేవ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా కానుకలు గల్లా పెట్టంతా నిండిపోవాలంటే అది ఎలాగవుద్ది? గల్లా పెట్టి నిండిపోవడానికి నువ్వు బోల్డ్ పట్టుకొని వెళ్ళు. ప్రతి ప్లీజ్ మనీ ప్లీజ్ మనీ ప్లీజ్ అంటే ఎవరైనా ఇచ్చేస్తారు. 1 రూపీ ప్లీజ్ 10 రూపీ ప్లీజ్ అంటే అలా 4 రోడ్డు నిల్చుంటే బోల్డ్ పడిపోతాయి. ఒక్క ఆదివారం ఏంటి, 5 ఆదివారాలు సరిపడి ఒక్క ఆదివారం వేసేస్తారు అందరూ మొత్తం. ఎస్, దయచేసి గమనించండి, వాక్యంతో నింపబడండి. యెహోవా ఏలియాలు పుట్టించండి, యెహోవా ఎలీషాలు పుట్టించండి. మీ సంఘాలు అపోస్తుల యొక్క గొప్ప సేవ జరగనివ్వండి. ఎందుకు ఖాళీగా ఉంటాయి? ఎందుకు నీరసంగా ఉంటారు? ఎందుకు అధికారాల కోసం కొట్టుకుంటారు? ఏ చిన్న విషయం కోసం ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకొని అక్కర్లే. వాక్యం ఉంటే ఆ వాక్యమే సరిచేసి పడద్ది. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాక్యం కూర్చోబెట్టద్ది. నీ అభిప్రాయాలు మొదలైతే వాళ్ళందరూ కలిసి నిన్ను నొక్కుతుంటారు. అప్పుడు ఎలక్షన్ అవసరం. ఈ పాస్టర్ గారు మనకు ఉండాలా వద్దా? పాస్టర్ గారు కావాలన్న అనుకున్న వాళ్ళందరూ చేయలేత్తండి హో అంటే వాళ్ళు చేయలేస్తారు. ఈ పాస్టర్ గారు వద్దనుకున్న వాళ్ళు చేయలేత్తండి హో అంటే వీళ్ళు చేయలేస్తారు. అది సంఘమేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలిక సేవ సంఘాల్లో ఎన్నడూ ఇలా జరగల. ఏ ఎలక్షన్ లేవు, ఏ కూటమి లేవు, ఏ రాజకీయాలు లేవు. ఓన్లీ వన్, దట్ ఈస్ ప్రేయర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓన్లీ వన్, ప్రేయర్. వాక్యం, ప్రార్థన, వాక్యం, ప్రార్థన, వాక్యం, ప్రార్థన. దాని ఫలితం ఆత్మలు, ఆత్మలు, ఆత్మలు. మూడే. ఇది చేయట్లేదు మన పాస్టరాయిలు. మన పాస్టరాయిలు ఈ 3 వదిలేస్తున్నారు, ఈ అసలు వదిలేస్తున్నారు. లాస్ట్ అసలు వెళ్ళిపోయి ముందే ఆత్మలు, ఆత్మలు అంటే ఈ 2 లేవు. ఆత్మలోకి వస్తాయండి. దోపిడి చేసుకోవడం ఇంక నువ్వు అంతే. అబద్ధాలు చెప్పండి. మన చర్చ అయితే ఇటు కాసి ఒక ఏసీ ఉంది, అటు కాసి ఒక ఏసీ. ఇంత చెమట చొక్క కూడా పట్టు తెలుసా? మన చర్చకు వచ్చి అమ్మా ఇలా పిలుచుకోవాలి. మరి నువ్వు చర్చి నింపుకోవడానికి వాక్యం లేని పూట, వాక్యం లేని చోట ఇలా చెప్పుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మన చర్చిలో పెద్ద బెంచీలు తెలుసా? ఒకవేళ నడుము లాగినా పర్లే, ఇలా పడుకోవచ్చు. ఇలా చెప్పి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొన్ని సంఘాల్లో మధ్యాహ్నము అంత కష్టపడి వస్తామా, అలాగ ఉండదు. మా చర్చిలో కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు తెలుసా? అక్కడికి వచ్చి అమ్మా ఇలా చెప్పి తీసుకెళ్ళి మరి కొందరు రకరకాలు. ఇంతకు చెప్పాల్సింది ఏంటి? అది తప్ప అన్నీ చెప్తారు. వాక్యం ఉంది మా సంఘములో, రా నీ బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి విశ్వాసికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసికి అలాంటి విశ్వాసులు కనాలి కాపరి. అప్పుడు ఎవడు పోయినా పర్లే, ఎవడు ఊడినా పర్లేదు, ఎవడు ఉండినా పర్లేదు, ఎవడు ఏమైపోయినా పర్లేదు, ఆడు హాయిగా నిద్ర చేయొచ్చు ఆ కాపరి. ఎందుకంటే వాక్యము బయలు వెళ్ళిన తోడని బుద్ధి లేని వారికి, ఒకవేళ బుద్ధి లేని 1 కోటి మంది ఉన్నా పర్లేదు, వాక్యం చెప్పు. ఆ వాక్యం లోపలికి వెళ్ళిపోయి ఎవరిని ఎక్కడ ఏది కట్టాలో కట్టేస్తుంది. నువ్వు ఆగి ఎవరికి ఏం చెప్పక్కర్లే. నువ్వు ఏసీ రూమ్లోకి వెళ్ళి 14లో ఏసీ పెట్టి హాయిగా పడుకోవచ్చు. ఆ పాస్టర్ గారు దర్జాగా పడుకోవచ్చు.
ఎందుకంటే ఆడి దగ్గర వాక్యం ఉంది. ఏ బుద్ధి లేనోడు ఆడిని ఏం చేయలేడు. ఎందుకంటే వాక్యం చెప్తే అదే బయటకు వెళ్ళి బుద్ధి లేనోడు అందరికీ బుద్ధి ఇచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టుబాటు లేనోడు కట్టుబాటు, ఏమండి క్రమం లేనోడికి క్రమము, పవిత్రత లేనోడికి పవిత్రత, భక్తి లేనోడికి భక్తి, గుడ్డోడికి కళ్ళు, చీకట్లనోడికి వెలుగు. ఇవన్నీ వాక్యమే ఇచ్చుకుంటూ పోతే మరి పాస్టర్ గారు ఎవరికి ఏటి ఇవ్వాల్సి వస్తుంది? ఏది అక్కర్లే, ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. ఏంటది? వాక్యము. అది ఇవ్వండి, అంచుల మేరకు సంఘాలు నిండిపోతాయి. దాంతో బతకండి. అంతేగాని ప్లీజ్ 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 అమ్మ ఈ ఒక్కసారి మా చర్చకొచ్చి ఒక్కసారి ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పోన్లే మోమాటానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు అనుకున్నారు పాస్టర్ గారు? ఇప్పుడు మా చిన్న ఉన్నాడా, ఆ చిన్న సొంత కొడుకే. ఇలా ఆ చిన్న సొంత కొడుకే అంటే మనోడే. కడకాడు వెర్షన్ ఏంటంటే మనోడే అని అర్థం చెప్పడానికి. పాస్టర్ గారు మనోడరా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, వాడెవడు మనోడు కాదు, మనోడు ఇక్కడికి వచ్చాయి అని చెప్పి సంఘాలు ఇలా చేసి నింపడం ఎంత దౌర్భాగ్యం అండి. ఇవి చెప్పా సంఘాలు నింపుకునేది, సంఘాలు ఇలాగా నింపుకునే విధానము. ఆహా, ఎంత నీచత్వానికి దిగిపోయిందో క్రైస్తవ సంఘం. దేవుని సంఘ కన్యక ఎంత చెడిపోయిందో చూడండి. ఆఖరికి ఇలాగ అడుక్కోవాల్సి వస్తుంది ఆత్మల్ని. చీ అనిపిస్తున్నాడు దేవుడు. నిజంగా ఆయన నోటి వెంబడి ఉమ్మేస్తాడు సేవక సమూహాల మీద, సంఘాల మీద. మార్పు చెందుదాం. దేవుడు నష్టపోయినట్టు చేసినా పర్లేదు అనుకున్న ఎలీషాల్లాగా, ఏలియాల్లాగా, అపోస్తల్లాగా బతకడమే ఈ కడవరి కాల సంఘ ఉద్దేశం. ఇదొకటే నిజం. దీనికోసం బ్రతకండి. బతకాల్సి వస్తే దీనికోసమే బతకండి. ఒకవేళ చావాల్సి వచ్చినా దీనికోసమే చచ్చిపోండి. చావైతే మేలు అన్నాడు కదా, లాభం అన్నాడు కదా, దానికోసం చావండి. అలాంటి గొప్ప మేలు, గొప్ప లాభం మన బతుకులో, మన భార్య బిడ్డలతో కుటుంబ సమేతముగా, సంఘ సమేతముగా, మన వారందరూ, మన దూరస్తులు అనేక మంది పరిపూర్ణముగా ఇట్టి ఆశయంతో మనం బ్రతుకుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించుగాక.